నీ బాడీ పైన ఎన్ని టాటూస్ ఉన్నాయి? నవగ్రహాలు ఎన్ని? 9. ఉంది. 9 టాటూలు ఉన్నాయా? టైగర్ ఉంటుంది, ఐ లవ్ టైగర్ బేసిక్. Okay. టైగర్, లైగర్, ఇది ఐ, ఇంకా ఫిలాషియా, వారియర్. కాదు, ఇక్కడ టైగర్, ఇక్కడ లైగరా? షీఈస్ ఆర్ట్, యా. ఓకే, ఇక్కడ ఏదో ఉంది. ఇట్స్ వారియర్. వారియర్, ఓకే. ఫైటర్ అన్నా నువ్వు? అంతే, ఆల్వేస్. కానీ ఈ టాటూస్ అన్ని ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమన్నారా మమ్మీ డాడీ? ఏమన్నా వేయించుకున్నా తీసేస్తా అంట, తీసేస్తా. అంతేనా? టైం వస్తే. సరే, మమ్మీ డాడీ ఎప్పుడైనా నిన్ను ఎక్కువ కోప్పడ్డ రోజులు ఏమైనా ఉన్నాయా? మమ్మీ డాడీయా? మమ్మీ డాడీ కోప్పడని రోజులు ఉంటాయా? సరే, వాళ్ళని ఎప్పుడన్నా ఫుల్ గా బాధ పెట్టినావా ఎప్పుడన్నా? నేనా? తెలిసి బాధ పెట్టలే. ఓకే. వాళ్ళకి ఏంటంటే చదువుకున్నావు, గమ్మున జాబ్ చేసుకో, ఇవన్నీ ఎందుకు ఎక్స్ట్రా పంచాయతీలు అంటారు, అంతే. నిజంగా మీ మమ్మీ వాళ్ళు ఏమన్నారో నేను కూడా అదే అనుకున్నా. ఈ ఎక్స్ట్రా పంచాయతీలు ఇవన్నీ ఎందుకు షేర్నీకి అంటే, ఇప్పుడు నువ్వు వచ్చి మా దగ్గర కూర్చున్నావు కాబట్టి అసలు షేర్ని అంటే ఏందనేది మాకు అర్థమైంది. అంటే ఈ అమ్మాయి అంటే అన్నిట్లలో ఉంది. అంటే ఓన్లీ ర్యాపరే కాదు, ఆ నలుగురు మధ్యలో అంటే మగాళ్ళ మధ్యలో ఉండే ర్యాప్ చేసే అమ్మాయే కాదు. అంటే ఇన్ని కళలు ఉన్నాయి నీలో. అసలు చాలా బాగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ ఏదో మాట్లాడుతున్నావు లేదో తెలుగు అని చెప్పేసి నేను హిందీ అని చెప్పేసి హిందీలో కొద్దిగా మాట్లాడినావు, కానీ స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, ఏదైనా చేయగల సత్తా నీకు ఉంది. ఇంకోటి ఏమనిపించింది అంటే, మీ ఫ్యామిలీలో సగం బరువు కూడా నువ్వు మోస్తున్నట్టు నాకు అనిపించింది. అది నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది. నేను కరెక్ట్ నేను మాట్లాడింది. ఇట్స్ నాట్ అబౌట్ కరెక్ట్ ఆర్ రాంగ్. నేను ఫ్యామిలీలో పుట్టినా. అవును, ఓకే, ఐ హావ్ మై ఫ్యామిలీ. ఒక ఎక్స్టెంట్ వరకు మా వాళ్ళు నన్ను చూసుకున్నారు. నౌ ఇట్ ఇస్ మై టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. సింపుల్. అది బరువు అని నేను అస్సలు కన్సిడర్ చేయ. బాధ్యత. ఐఎమ్ లైక్ ఒక ఆడపిల్లగా నేను డ్రెస్సింగ్ ఇట్లా వేస్తే తప్పు మాట్లాడే జనాలు ఎంతమంది ఉన్నారో నేనేంటో తెలిసి, ఒక ఆడపిల్లగా నేను డ్రెస్సెస్ ఇలా వేస్తే తప్పుగా మాట్లాడే జనాలు ఎంతమంది ఉన్నారో నేనేంటి అని తెలిసిన వాళ్ళు సలాం కొట్టేటోళ్ళు అంతమందే ఉన్నారు.